ఎవరు? ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి నామం. కాదమ్మా, అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు కదా పౌలు వ్యక్తి కాదు. అమ్మా, వ్యక్తి. అపోలో కదా. అవును. అపోల్లో. కొరింథీలో అపోలో. అపోలో అక్కడ ఆయన పైన ప్రదేశం అంతా వినేసి ఆయన సేవ చేస్తూ కిందకు వచ్చాడు. అప్పుడు ప్రిస్కిలా ఎక్విలా వాడిని పక్కకి తీసుకెళ్ళి అసలు మొత్తం చెప్పుకుంటూ వచ్చారు. అవునా? అప్పుడు ఆయన ఎఫెసీకి వచ్చాడు. వాళ్ళు ఎలాంటి సంఘము? ఆత్మలేని సంఘముగా జీవిస్తున్నారు చాలా మంది. అదే ఇప్పుడు ప్రాబ్లం అదే. అందుకే ఈ చివరి దినాల్లో ఆయన ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఇప్పుడు ఆ రివైవల్, ఆ మూమెంట్ ఎప్పుడొస్తుందో తెలియదు. అది చిన్న చిన్న చోట్లలో జరగవచ్చు. దేవుడు ఎవరైనా తన దాసుని పంపించి వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు ఏం చేస్తాడంటే సంఘాలకి పంపిస్తూ ఉంటాడు. సంఘంలో ఉన్న వాళ్ళని ఆయన ఎవరెవరికి ఆత్మ కావాలనుకునే వారందరినీ ఏం చేస్తాడంటే పోగు చేస్తాడు. ఇప్పుడు జరుగుతుంది అదే. మేము ఎక్కడికి వెళ్ళినా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు కార్యాలు చూస్తున్నారు. వాళ్ళు కూడా ఆత్మ పొందుకోవాలని ఆశపడుతున్నారు. లేకపోతే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనం వాళ్ళకి చెప్పకపోతే వాళ్ళని సర్వసత్యములకు నడిపించేది ఎవరు? ప్రభు గురించి చెప్పేది ఎవరు? ప్రభుని మహిమపరచాలన్నా పరిశుద్ధాత్మ దేవుడే కదా. అందుకే నిన్న బండి మీద వెళ్తుంటే ఏం చెప్పాలి ప్రభువా అంటే, నా ఆత్మ నీ జీవితానికి ముందు, నా ఆత్మ నీ జీవితానికి తర్వాత గురించి చెప్పు అన్నాడు. ఒక మనిషి జీవితము నువ్వు ఆత్మ పొందుకున్న ముందు ఎలా ఉండేవాడో, తర్వాత ఆత్మ పొందుకున్న తర్వాత ఎలా ఉంది నీ జీవితము అనేది దేవుని యొక్క వాక్యంలో మీరు మరి జాగ్రత్త గమనించగలిగితే మీరు చూడండి ఒకసారి. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడ, మహిమ కలిగిన తండ్రి, కృపా జాలి కనికరము కలిగిన దేవ, అయా మమ్మల్ని అందరినీ నీ సాక్షులుగా ఉంచినందుకు నీకు స్తోత్రం. మీరు పరిశుద్ధాత్మని పొందినప్పుడు మీరు శక్తి పొందుదురు, మీరు సాక్షులు అవుతారని చెప్పావు. నువ్వు చేస్తున్న కార్యం గురించి అయా నీ దాసుడు సాక్ష్యం ఇచ్చున్నాను. మీరు చేస్తున్న కార్యము సాక్ష్యం ఇచ్చున్నాను ప్రభు. అవును ప్రభువా, మీరు మా మధ్యలో ప్రభు, మీరు చేస్తున్న కార్యాలు బట్టి పరిశుద్ధుడా నాయన ప్రతి బిడ్డని దర్శించు. ప్రతి బిడ్డని నీ పరిశుద్ధాత్మ అనుభవంలోకి నడిపించు. నీ ఆత్మ స్వరము వినిపించు, నీ వాక్కు స్వరము కూడా వినిపించు ప్రభు. దేవా నాయన ప్రతి బిడ్డని ప్రభు నాయన ఆకర్షించుకొని ప్రభు, అయా నైనా నీ వాక్యంలో ఉన్నదే కదా ప్రభు పరిశుద్ధాత్మ బయలుదేరి చెప్పేది. ఆయన నా ప్రభు నాయన నీవు తప్ప మాకెవరు లేరు చెప్పేవారు. అయా మాకు నేర్పించేవారు ఎవరు లేరు, నడిపించేవారు ఎవరు లేరు. నువ్వు ఇచ్చిన ఆదరణకర్తను బట్టి మీకు స్తోత్రం. అయా మీలో ఉండటానికి ప్రభు ఆత్మని పంపించున్నావు. ఆత్మదేవ ప్రతి బిడ్డని ప్రభు దర్శించండి. నీ బాప్తిజము దయచేయండి ప్రభు. ఆత్మ బాప్తిజం లేని వారికి ఆత్మ బాప్తిజము, అగ్ని బాప్తిజం లేని వారికి అగ్ని బాప్తిజము దయచేయండి. అయా నీ మహిమతో ఈ సంఘము నిలబడాలి ప్రభు. నీ మహిమ కొరకు సేవించాలి, నీ మహిమ కొరకే జీవించాలి, నీ మహిమ కొరకే అనేక ఆత్మని నాయన నీ యొక్క సన్నిధిలో నడిపించాలి. అట్టి కృప మా అందరికి దయచేయమని నాయన, అలాగే వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన మనస్సు కూడా దయచేయమని యేసుక్రీస్తు ప్రభు శక్తి గల నామంలో అడిగి వేడుకొని పొందుకున్నాము మా తండ్రి. ఆమేన్. ఆమేన్. మీరు చూడండి దేవుని సంగమా, మీరు ఆది కాండం నుంచి మనం చూసుకుంటూ వెళ్తే మనము దేవుని యొక్క ఆత్మ మనం చూస్తూ ఉంటాం. ప్రతి గ్రంథంలో వెనక నుండి ఆత్మ వారు నడిపించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మీరు బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఒకసారి. యోసేపు జీవితంలో దేవుడు ఆయన దేనికి పిలిచాడు? దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇతనికి ఆ యొక్క దర్శనం గురించి తెలుసు గాని అది నెరవేర్పు ఎప్పుడనేది తెలీదు. మీరు ఆదికాండం 37లో ఆయనకి
ఆయన ఏం చేశారు? ఒక బానిసగా వాళ్ళ సహోదరులు ఇష్మాయిల్స్ కి అమ్మేశారు. అమ్మేశారు. అమ్మేసిన తర్వాత ఆయన ఏమయ్యాడు? తర్వాత ఆయన ఇష్మాయిల్స్ ఏం చేశారు? ఐగుప్తులకి అమ్మేశాడు. అందులో పోతీఫర్ ఏం చేశాడంటే ఇతన్ని తీసుకొని తన ఇంటి పని చేయడానికి ఒక ఇంటి పని ఆయనకు అప్పు చెప్పాడు. అప్పు చెప్పిన తర్వాత ఆయనకి అప్పుడు నడిపింపు అంతా దేవుడు ఆత్మే వెనక నుంచి చేస్తుంది. ఎందుకంటే దేవుడి యొక్క నిర్ణయించబడిన వారు, లేకపోతే జగత్ పునాదులు వేయకబడు వాళ్ళని పిలిచిన వారు అందరినీ ఆయన ఆత్మనిచ్చి నడిపించాలని ఇష్టపడుతున్నాడు. అందుకే ఆదికాండం 41లో 38వ వచనం మీరు చూసినట్లయితే, 41:38 అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. ఆమేన్. చూసారా? అసలు పరిశుద్ధాత్మ దేవుడి మీద ఉన్నవాడి మీద ఎవరన్నా ఉన్నారా అంటే ఎవరు లేరు ఆ టైంలో. ఇతనే ఉన్నాడు. ఎందుకంటే ఇతన కళలకి భావాలు చెప్తున్నాడు. అవునా? అలాగే ఆయన జ్ఞానముతో ఈ యొక్క దేశాన్ని ఎలా నడిపించాలని కూడా ఆత్మ సహాయంతోనే. మీరు గమనించండి, దానియేలు కూడా ఆత్మతోనే ఆయన అనేక విషయాలు ఆయన రాజుకి తెలియపరిచాడు. అందుకే వాళ్ళని కింద నుండి దేవుడు పైకి లేవనెత్తాడు. ఎవరి మూలము? అందుకే దేవుడు మనల్ని కూడా చూడమంటున్నాడు. నీ జీవితము ఆత్మ వచ్చిన ముందు ఎలా ఉండింది, ఆత్మ వచ్చిన తర్వాత ఎలా మారింది అనేది మనకి తెలియపరుస్తున్నాడు. ఇది నాన్న దేవుడు ఇష్టం ఏంటంటే ఆయన ఆత్మనిచ్చి నీకు నడిపించాలి, నిన్ను దీవించాలి. ఆయన ఆత్మలో ఉన్న అన్ని, అది కృపా వరాలైనా, ఆత్మ ఫలాలైనా, లేకపోతే మర్మాలైనా ఏదన్నా కానీ దేవుని యొక్క ఆత్మ చేతే మనకి తెలియపరచబడుతుంది. కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడంటే మనకు ఆత్మ ఇచ్చి నీ జీవితాన్ని మారుస్తున్నాడు. ఏమేన్? ఆయన మనకి సహాయం చేయట్లా, ఆయన మన జీవితాన్ని రీడిఫైన్ చేస్తున్నాడు. ఏం లేని వాడి నుండి అన్ని ఉన్నవాడుగా. ఒకప్పుడు నీకు ఏమీ తెలీదు, ఒకప్పుడు నీకు ఏమీ అర్థం కాలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలోకి వచ్చిన తర్వాత నీలో ఆటోమేటిక్గా మార్పు వచ్చింది. దేవుడి యొక్క విషయాలు ఇంకా స్పష్టంగా తెలుసుకున్నావు. ఇందాక మనం ఆ సంఘ కాపరి గురించి మాట్లాడాం. ఆయనకి పరిశుద్ధాత్మ గురించి తెలియదు కాబట్టి సంఘానికి తెలియపరచలేదు. కానీ పౌలు గారు వెళ్ళిన తర్వాత ఆ సంఘానికి మీరు విశ్వసించిన ఎడలా మీరు ఆత్మని పొందిదిరా అని అడిగాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు? దేన్ని పొందుకున్నామండి అన్నారా? పరిశుద్ధాత్ముడు అన్న సంగతియే మాకు తెలియదు అన్నారు. మాకు తెలియదు అన్నారు. అవును. బోధిస్తే కదా తెలిసేది, అనుభవిస్తే కదా తెలిసేది. ఆ అనుభవంలోకి వెళ్ళిన తర్వాత కదా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవు. దేవుని సంగమా, ఆత్మకు ముందు నీ జీవితం ఎలా ఉంది, ఆత్మ తర్వాత నీ జీవితం ఎలా ఉందని ఒకసారి నువ్వు కూర్చొని దేవుడి సన్నిధిలో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటే ఆయన నీలో ఎలా మార్పు తీసుకొచ్చాడు. నువ్వు ఆత్మ ద్వారా జన్మించబడినప్పుడు యోహాను సువార్త 3:5 ప్రకారంగా నువ్వు ఆత్మ ద్వారా నీటి ద్వారా జన్మించావు కాబట్టి దేవుడు ఏం చేశాడు? మళ్ళీ ఆత్మని నీ మీదకి కుమ్మరించాడు. ఆత్మని కుమ్మరించడమే కాక ఆయన ఏం చేశాడంటే అనుదినం ఆత్మ ద్వారా నీ జీవితం మార్చుకుంటూ ఇప్పుడు ఇది వరకు నువ్వు చేసిన చెడ్డ క్రియలు గాని, శరీర క్రియలు గాని, ఏదన్నా గాని అవన్నీ కూర్చొని చూస్తే అవి ఎలా పోయినాయో దేవానికి స్తోత్రం అనిపిస్తుంది. ఎందుకంటే దేవుని సంగమా, ఎప్పుడు దేవుడు ఆత్మ ఒక మనిషిని ఆయన క్రీస్తు స్వరూపంలోకి మార్చబడటానికి, కుమారుడికి స్వరూపంలోకి రావటానికి ఆయన బానిస నుంచి ఎక్కడ కూర్చోపెట్టాడు దేవుడు? ఏమా? ఫరో అధిపతి, గవర్నర్ గా చేశారు. ఇది అందరూ పడుకున్నారేంటమ్మా? ఐగుప్తుకి అధిపతిని చేశారు. మరి చెప్పడానికి భయపడతారేంటమ్మా? వెనకాడతారేంటి? ఏమా అంటే మీకు సందేహాలు ఇంకా మీ హృదయంలో ఉన్నాయి. కరెక్టో కాదో ధైర్యంగా చెప్పాలి. మనం చెప్పే కొద్దీ ఏమవుతుందంటే చెప్పేవాడు కూడా ఇంకా నీకు తెలియపరచాలి అనుకుంటాడు.
హల్లెలూయా. దేవుని సంగమా, ఆయన్ని జీవితం మార్చిందే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకి జ్ఞానం ఇచ్చాడు, ఉమ్, అండర్స్టాండింగ్ ఇచ్చాడు, ఉమ్, ఆయనకి బుద్ధి ఇచ్చాడు. ఆయన జీవితమే మారిపోయింది. నీకు జ్ఞానం ఉన్నప్పుడు నీకు కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. పరిశుద్ధాత్మ దేవుడు నీకు నడిపిస్తే కొత్త కొత్త ఐడియాలు వస్తాయి. అవన్నీ ఆయన ఏం చేశాడంటే ఫరోకి తెలియపరిచాడు, దాని భావములు తెలియపరిచాడు. ఫరోకు వచ్చిన దర్శనాలు లేకపోతే కళలకి భావం చెప్పి ఆయన ముందు నిలబడ్డాడంటే కేవలం పరిశుద్ధాత్మ దేవుడే. అదే అందుకోసం ఫరోయే చెప్తున్నాడు, దేవుడి ఆత్మ ఎవరి మీద ఉందా అంటే ఈయన ఒక్కడి మీద ఉంది. అలాగే మోషే జీవితం చూడండి దేవుని సంగమా, మొదటిగా ఎలాగుండేవాడు? ఉమ్. ఆ? ఇదివరకు ఎక్కడ పెరిగాడమ్మా? ఐగుప్తు ఐగుప్తులో పెరిగాడు కదా. ఉమ్, ఫరో దగ్గర పెరిగాడు. మరి ఫరో లక్షణాలు వస్తాయి, అవునా? మాట్లాడే విధానం గాని, ఆ గర్వం గాని, కోపం గాని అవన్నీ ఉన్నాయి. అందుకే ఆ కోపంలో ఒక అతన్ని చంపేశాడు కూడా. ఎందుకంటే ఆయన పెరిగిన చోట అలాంటిది. కానీ ఆయన చంపేసి పారిపోయాడు. ఉమ్, పారిపోయినప్పుడు దేవుడు ఆయన్ని దర్శించాడు. దేవుడు తర్వాత ఆయన్ని గొప్ప నాయకుడిగా వాడుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో చెప్తున్నాడు, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనంలో, ఉమ్, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 17వ వచనంలో దేవుడు మోషేకి, నా మీద నీ కటాక్షం వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపుము. 15 కదన్నా, 11:17 అన్న. సారీ. నేను దిగి 11:17. అక్కడ నీతో మాట్లాడేదను, మరియు నీ మీద వచ్చిన ఆత్మలో పాలు వారి మీద ఉంచెదను. ఈ జనుల భారమును నీవు ఒంటిగా మోయకుండానట్లు వారు దానిలోనొక పాలు నీతో కూడా భరింపవలెను. ఆమేన్. ఆమేన్. చూసారా? ఇప్పుడు మోషేని నడిపించింది ఎవరు? ఆత్మవారే. ఆత్మవారే నడిపించాడు. ఇప్పుడు ఇతని మీద ఉన్న ఆత్మ ఆయన ఏం చేశాడు? తీసుకొని వాళ్ళ మీదకి 70 మంది ఇచ్చారు. ఇంకా వాళ్ళు కూడా ప్రవచించటం మొదలెట్టారు. ఉమ్, దేవుని సంగమా, అక్కడైతే కొలతతో ఇచ్చాడు. అక్కడ దేవుడు పాత నిబంధనలో కొలతతో ఇచ్చాడు. దేని పని కోసం, దేని నిమిత్తము వాళ్ళని పిలిచాడో దాని నిమిత్తము కొలతతో ఇచ్చాడు. ఉమ్, కానీ నూతన నిబంధనలో అలా ఇవ్వలా. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే కొలత లేకుండా ఆత్మనిచ్చున్నాడని చెప్తున్నాడు. హల్లెలూయా. కొలత లేకుండా ఆత్మనిచ్చాను అంటున్నాడు. వాళ్ళకైతే ఏ పని కొరకు పిలిచాడో ఆ పని కొరకు అభిషేకించి వాళ్ళకి ఆత్మనిచ్చాడు. ఆ యొక్క అనాయింటింగ్ లోనే, ఆ యొక్క కాలింగ్ లోనే, ఆ పిలుపుని బట్టే వాళ్ళకి ఆత్మని అనుగ్రహించాడు. ప్రవక్తలు కూడా అదే చేశాడు. ప్రవక్తలు కావాల్సింది ప్రవచన. వాళ్ళకి ఆత్మలు వింటాము, ఆత్మలు చూడటాము, ఆత్మ ద్వారా నడిపించబడాలి. కాబట్టి వాళ్ళకి ఒక ప్రత్యేకమైన అభిషేకం ఇచ్చాడు. అలాగా అభిషేకాలు ఇస్తూ ఉన్నాడు. ఉమ్, కానీ వాళ్ళు ఏం చేశారంటే అభిషేకంలో ఇంకా పొందుకోవాలని ఎలీషా ఏం చెప్పాడంటే, ఏలియాతో నీకేం కావాలి, నేను వెళ్తున్నాను, ఏం కావాలి అంటే 2 రాజుల గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనంలో ఆయన చెప్తున్నాడు, అయ్యా నీ మీద ఉన్న 200 ఆత్మ నాకు కావాలి అన్నాడు. అబ్బో ఇది చాలా కష్టం అన్నాడు. ఉమ్, అయినా కూడా నేను వెళ్ళటం నువ్వు చూడగలిగితే నీకు అది లభిస్తుంది అన్నాడు. అవును. దేవుని సంగమా, ఆయన 200 అడిగాడు. చూసారా? అది కొలతతో ఉంది అక్కడ. నీ మీద ఉన్నది నాకు 200గా కావాలి అన్నాడు. అనంగానే దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దేవుడు కృప ఎలీషా మీద ఉంది. ఆయన పెద్ద కుమారుడుగా భావించుకున్నాడు. ఏలియా ఆయన తండ్రి అని భావించుకున్నాడు. అప్పుడు 21 ద్వితీయోపదేశకాండం 21:17 ప్రకారంగా పెద్ద కుమారుడికి ఎంత ఇవ్వాలమ్మా? 2 పాళ్ళు. అంతే కదా? అవును. వాళ్ళకి అందుకే 200 అడిగాడు. అడగడానికి కారణం ఏంటంటే ఏలియా తన తండ్రిగా ఆయన ఎప్పుడు ఆయన తండ్రిగానే చూశాడు.
ఏలియా కూడా ఎలీషాని ఎప్పుడు కుమారుడుగానే చూశాడు. కుమారుడుగా. అందుకే ఆ ధైర్యంతో ఆయన నా తండ్రి అని ఆయన వెళ్ళిపోయేటప్పుడు పిలిచాడు. సంబోధించాడు. దేవుని సంగమా, వాళ్ళకి కావాల్సింది అప్పుడు ఆ టైంలో దేవుడు వాళ్ళకి కొలతతో ఇచ్చాడు. కానీ మనకైతే అలా ఇవ్వల. యోహాను సువార్త 3:34 ప్రకారంగా వాళ్ళకి కొలత ఇచ్చాడు. మనకైతే ఎలా ఇచ్చాడు చూడండి ఒకసారి. 3:34 3:34 ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసి ఉన్నాడు. ఎలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. ఆమె దేవుణ్ణి ఎవడు పంపించాడో వాళ్ళకి కొలత లేకుండా ఆత్మనిచ్చాడు. అందుకని పంపబడిన వారు అపోస్తులు. పంపబడిన వారిని ఏం చేశాడంటే వాళ్ళని ఏం చేశాడు? కొలత కొలతతో లేకుండా. ఇచ్చాడా? కొలత లేకుండా ఇచ్చాడా? కొలత లేకుండా. ఆమేన్. సో దేవుడు మనల్ని పంపిస్తే పని మీద కొలత లేకుండా ఆత్మని ఇస్తాడు. కొలత లేకుండా మనకు ఆత్మ ఇచ్చాడు కాబట్టి నా ఆత్మ నేను కుమ్మరిస్తానని వాగ్దానం చేశాడు. ఆ కుమ్మరించిన దినాన 120 మంది పొందుకున్నారు. ఆ 120 మందితో పాటు తర్వాత వాళ్ళు కూడా ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యము ధైర్యంగా నిలబెట్టి వాళ్ళు వాక్యం ప్రకటించినప్పుడు ఆ 120 మందితో పాటు 3,000 మంది వచ్చారు. దాని తర్వాత 5,000 మంది వచ్చారు. అలాగా సంఘము పాకుతూ ఉంది. అలాగే దేవుడి ఆత్మ వాళ్ళ మీదకి వచ్చేటట్టుగా ఆయన వాళ్ళందరూ ప్రవచించటం గాని, భాషలు మాట్లాడటం గాని, వాళ్ళు చేసిన ప్రతిదీ అపోస్తుల కార్యంలో రికార్డ్ అయి ఉన్నాయి. అందుకే దేవుని సంగమా మీ జీవితాలు ముందు తర్వాత ఇప్పుడు ఎలా ఉందనేది మనము పరిశీలన చేసుకుంటే ఇప్పుడు వరకు నడిపించింది నిన్ను పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే మనము ఇంకా పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. అయ్యా నేను కొలత లేకుండా నువ్వు ఇస్తానని చెప్పావు. నన్ను కొలత లేకుండా నన్ను ఆత్మతో నింపండి. ఎందుకంటే మీరు చూడండి, మీరు జెఫ్తాని చూడండి. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1 నుండి 3 వరకు ఆయన తల్లిని వాళ్ళు సహోదరులు తిరస్కరించారు. నువ్వు వేరే ఆమెకి పుట్టావు, నువ్వు మా సహోదరుడు కాదు అని చెప్పేసి వాడిని తరిమేసిబడిన వాడిని దేవుడు పిలిచి 29వ వచనం చూడమ్మా. 11:29 యెహోవా ఆత్మ యొఫ్తా మీదికి రాగా అతడు గిలాదులోను మనష్షేలోను సంచరించుచు గిలాదు మిస్పే నుండి అమ్మోనీయుల యొద్దకు సాగెను. అప్పుడు యొఫ్తా యెహోవాకు మొక్కుకొనెను. ఎట్లనగా నీవు నా చేతికి అమ్మోనీయులను నిశ్చయముగా అప్పగించిన ఎడల నేను అమ్మోనీయుల యొద్ద నుండి క్షేమముగా తిరిగి వచ్చినప్పుడు నన్ను ఎదుర్కొనుటకు నా ఇంటి ద్వారము నుండి బయలుదేరి వచ్చినదేదో అది యెహోవాకు ప్రతిష్ఠిత మగును మరియు దహన బలిగా దానిని అర్పించదనెను. ఇంకా చదవనన్నా? చాలు. దానికి ముందు ఆయన మీదకి ఆత్మ, దేవుని యొక్క యెహోవా ఆత్మ వచ్చింది అని చెప్తున్నాడు. ఆత్మ వచ్చిన తర్వాత ఆయనకు అసాధ్యమైనది దేవుడు సాధ్యం చేయగలిగాడు. ఎప్పుడైనా గమనించండి, నీకు అసాధ్యమైన పనులు ఉన్నప్పుడు, నీకేది కష్టం ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు అడగాల్సింది ఏంటంటే ఆత్మ వారు నడిపింపు అడగాలి. ఎందుకంటే మనిషికి అసాధ్యమని దేవుడికి సాధ్యం కాబట్టి పరిశుద్ధాత్మతో నిన్ను అభిషేకించి ఆ కష్టాల్లో గాని, ఆ యొక్క బాధల్లో గాని నిన్ను నిలబెట్టుకునేదే పరిశుద్ధాత్మ దేవుడు. నీకు ధైర్యం ఇచ్చేదే పరిశుద్ధాత్మ దేవుడు. సమస్యలో ఉన్నప్పుడు కూడా పరిశుద్ధాత్మ దేవా రండి, నాతో ఉండండి, మీరు నాకు ధైర్యం ఇచ్చే దేవుడై ఉన్నావు, ఈ పరిస్థితిలో నేను జయించాలి అన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే నీకు ఆత్మనిచ్చి నిన్ను బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. నీకు నీ యొక్క శరీరంలో నువ్వు చేయగలిగింది నీకు ఆత్మ ద్వారా చేయిస్తాడు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందుకే దేవుని సంగమా ఆత్మవారు సమాధాన ఇచ్చేవాడు, ఆత్మవారు ఆనందం ఇచ్చేవాడు, ఆత్మవారు ఏం చేస్తాడంటే దేవుడి యొక్క ప్రేమని హృదయంలో కుమ్మరిస్తున్నాడు. నీకు లేనిది ఆయన నీకు కలిగిస్తున్నాడు. బలం లేనప్పుడు బలం ఇస్తున్నాడు, శక్తి లేనప్పుడు శక్తిని ఇస్తున్నాడు. ముందు కొనసాగే కృప నీకు లేనప్పుడు ఆయన ఆత్మ, కృపకు మూలమైన ఆత్మ అని బైబిల్ చెప్తుంది పేతురు గ్రంథంలో. ఆయన కృపకు మూలమైన ఆత్మ కాబట్టి ఆ కృప నీకు ఇచ్చి నీకు నడిపిస్తున్నాడు. అందుకే దేవుని సంగమా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ మనకి. ఏమి చేయలేని వారు ఎలా ఆత్మకు ముందు ఎలా ఉండేవాడు, ఆత్మ తర్వాత ఆయన ఎలా ఉండేవాడు, తర్వాత ఆయన దేవుడు ఏం చేశాడు,
న్యాయాధిపతిగా ఆయన్ని నియమించుకున్నాడు. తిరస్కరించబడిన వారు, గమనించండి, ఎప్పుడన్నా తిరస్కరించబడిన వారే దేవుడు లేవనెత్తాడు మన కళ్ళ ముందు. మనం ఎవరు వేస్ట్ అనుకున్నామో వాళ్ళనే దేవుడు లేవనెత్తాడు. ఎందుకు పనికి రాడు అనుకున్నావు చూసావా, వాళ్ళనే దేవుడు లేవనెత్తాడు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఎవరిని గాని ఒక మాట అంటానికి వీల్లేదు. వాళ్ళందరూ దేవుడి యొక్క స్వరూపంలో ఉన్నారు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడమాకండి. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు అట్టి వారిని ఎవరిని తిరస్కరిస్తారు. మీరు చూడండి, యెరెమీయాని ప్రతి వాడు, ఆయన ప్రవచించేవాడు, మనుషులు తిరస్కరించేవారు. బాధపడి కన్నీరు కార్చి, ఏంటి దేవా ఈ పిలుపు ఏంటి అని బాధపడేవాడు. నేను ఇంకా నీ వాక్యం కూడా నేను చెప్పను నీ ప్రజలకి, కానీ వాక్యము అగ్నిలాగా ఆయన హృదయంలో ఉంది, నేను దాన్ని ఆపలేకపోయానని యెరెమీయా చెప్తున్నాడు. దేవుని సంగమా, మనుషులు తిరస్కరించింది దేవుడు వాడుకుంటాడు. అందుకోసమే ఆయన ఒక మాట అంటాడు, ప్రభు నిషేధించిన రాయి తలకి మూలరాయి మూలరాయి. అయిందని. అందుకే మనం ఎవరిని ఎప్పుడు దేవుడు తీసుకొని ఎప్పుడు వాడుకుంటాడు, ఎప్పుడు దేవుడిని తీసుకొని ఎప్పుడు బలపరుస్తాడో మనకి తెలియదు. ఒక్కసారి ఆయన ఆత్మనిచ్చాడు అనుకోండి, దేవుడు వాళ్ళ జీవితాల్ని మార్చేస్తాడు. ఒకప్పుడు ఎలాగ ఉండేవాడో ఇప్పుడు ఎలాగ ఉండో. మార్పు ఎలా వస్తుందమ్మా? దేవుడే కదమ్మా మార్పు తీసుకొచ్చేది. మన సౌలు జీవితంలో చూసినా కూడా 10వ అధ్యాయం 22వ వచనం, ఆయన ఎక్కడ దాక్కున్నాడు? మోటల వెనక దాక్కున్నాడు. ఆయన కోసం వెతుకుతున్నారు భయంతో. ఆయన రాజుగా ఆయన అభిషేకిద్దాం అనుకుంటే ఆయన దాక్కుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుని పొందిన తర్వాత ఆయన ఏం చేశాడు? ప్రవచించటం మొదలెట్టాడు. మొదటి సమూయేలు గ్రంథం 10:10 ప్రకారంగా ఉందమ్మా అక్కడ. ఉందన్న. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును, నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. 10:10 అమ్మా. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదికి వచ్చెను, అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయుచుండెను. ఆమేన్. చూసారమ్మా, ఆయన వచ్చింది, ఆయన దారిలో వెళ్తుంటే ప్రవక్తలు ఎదురవుతున్నారు. సడన్ గా ఆయన మీదకి ఆత్మ వచ్చేసింది. ఆయన కూడా ప్రవచించడం మొదలెట్టారు. అందుకే మనము ఆత్మ వారితో సహవాసం చేసినప్పుడు, మీరు కూడా దేవుడు ఆత్మ వాళ్ళ మీద ఉంది కాబట్టి, ఆ యొక్క సహవాసంలో ఏం జరుగుతుందంటే దేవుడు ఆత్మ మీద కూడా రావటానికి అవకాశం ఉంటుంది. అందుకే నీ ఫ్రెండ్ సర్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ ప్రేయర్ సర్కిల్ ఎవరున్నారు? ఆత్మ పొందిన వారా, ఆత్మ లేని వారా? ఒకసారి చూసుకోండి. వాళ్ళతో జాయిన్ అవుతే గనక ఏమవుతుందంటే, వాళ్ళ మీదకున్న ఆత్మ దేవుడు ఎలా అభిషేకించడం వాళ్ళని, ఆ యొక్క సన్నిధిలో నువ్వు కూడా ఉంటే గనక నువ్వు కూడా దేవుడి ఆత్మని పొందుకోగలవు. లేకపోతే ఏమవుతుందంటే, మనం కూడా ఆ వేరే సంఘాలాగా వాళ్ళతో పాటు సహవాసం చేసే కొద్దీ ఏమవుతుందంటే, మనం కూడా ఆత్మ లేని వారుగానే జీవిస్తాం. కానీ ఆత్మతో పొందిన వారు, అభిషేకించిన వారితో నువ్వు నడిచినప్పుడు, అభిషేకించబడిన వారితో నువ్వు సహవాసం చేసినప్పుడు, మీరు గుంపులో కూర్చుని ప్రార్థన చేసినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు వాళ్ళని కూడా తాకుతాడు. వాళ్ళు కూడా ఇంకా ప్రవచించడం మొదలెడతారు. వాళ్ళు కూడా అర్థమైపోయింది, అవును ఒకప్పుడు నేను పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరించాను, తక్కువ చేసి మాట్లాడాను, అయినా కూడా దేవుడు కృపను బట్టి నేను దినాన ఆత్మని పొందుకున్నాను. ఎంతో మంది ఉన్నారమ్మా అలా ఎగతాళి చేసిన వారు పరిశుద్ధాత్మ గురించి, భాషల గురించి ఎగతాళి చేసిన వారు. నేను ఒకరిని దానిలో. ఒకప్పుడు నేను ఎగతాళి చేసిన వాడినే, కానీ దేవుడు కృప అలాంటిది. ఒక్కసారి అనుభవించేవానుకో ఆయన ఎంత మంచోడో అప్పుడు తెలుస్తుంది. అందుకే ఆయన రుచి చూడమన్నాడు. ఆయన మనల్ని తిరస్కరించలేదు కదా. ఒకప్పుడు ఎగతాళి చేసిన ఈలేంట్రా ఇలా మాట్లాడుతున్నా అని చెప్పేసి నవ్వుకునేవాడిని. కానీ దేవుని సంగమా, దేవుడు ఎంత గొప్పవాడు చూడు, ఎంత మంచి కృప, దయ, కనికరము కలిగిన వాడు. ఆ ఆత్మ మాకిచ్చినప్పుడు అప్పుడు అనుభవించడం మొదలెట్టాము. ఆ ఆత్మ గురించి చెప్పుకుంటూ వచ్చాం. మరి పౌలు గారికి అదే కదమ్మా. ఏ సంఘాన్ని ఆయన తిరస్కరించాడో, ఏ సంఘమని ఆయన తక్కువ చేసి మాట్లాడాడో, హింసించాడో, అదే సంఘంలో దేవుడు ఆయన నిలబెట్టుకోలా. ఏమా నిలబెట్టుకున్నా లేదా? Yes. నిలబెట్టుకోవాలి.
మరి అందుకే నీ జీవితాన్ని ఒకసారి ఈ దినాన పరిశీలన చేసుకోండి. ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చావు? నువ్వు గనక ఆత్మని పొందుకునుంటే గనక దేవుడికి కృతజ్ఞత చెల్లించండి. ఎక్కడి నుండి నన్ను ఎక్కడికి తీసుకొచ్చావు ప్రభువా అని. దేవుని సంగమా, ఈ సంఘము నూతన సంఘంలో అపోస్తుల కార్యంలో వాళ్ళు కనిపెడుతూ ఉన్నారు. పరిశుద్ధాత్మ కొరకు కనిపెడుతూ ఉన్నారు. ప్రార్థన చేస్తున్నారు. ఏం జరగబోతుంది కూడా వాళ్ళకి తెలీదు. ప్రభు చెప్పిన మాట ఒకటే. మీరు తండ్రి వాగ్దానం నిమిత్తము నెరవేర్పు కొరకు మీరు కనిపెడుతూ ఉండండి అన్నాడు. అది తండ్రి ఇచ్చిన వాగ్దానం. 2వ వచనంలో ఏం చెప్పాడు? ఆమేన్. వాళ్ళందరూ పరిశుద్ధాత్మ పొందుకున్నారు. సంఘం మొదలైంది. అక్కడి నుంచి సంఘం పుట్టింది. అవునా? అవును. అనేక మంది ఏమయ్యారు? రక్షణ పొందుకున్నారు. అక్కడి నుండి దేవుడి యొక్క సువార్త ప్రకటించబడటం మొదలెట్టింది. అక్కడి నుంచి ధైర్యం ఎక్కడ దాక్కున్నారో వీళ్ళందరూ దాక్కున్నారు. యాక్చువల్గా వాళ్ళు ప్రభు చనిపోయిన తర్వాత దాక్కున్నారు. ప్రభు గెత్సెమనే తోటలో వాళ్ళు పారిపోయారు. ధైర్యం లేక నిలబడటానికి, ప్రభు కొరకు నిలబడటానికి ధైర్యం లేక. పేతురు కూడా ఆయన ఎవరో నాకు తెలియదని చెప్పిన పేతురు పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత ఆయనకి ఎక్కడి నుంచో వచ్చింది ఆ ధైర్యము. పరిశుద్ధాత్మే కదమ్మా ఇచ్చింది. అందుకే చూడండి, పరిశుద్ధాత్మ లేనప్పుడు పిరికి వాళ్ళుగా జీవించారు. వాక్యము చెప్పలేకపోయారు. అవునా? ఆయన కోసం సాక్ష్యం చెప్పడానికి కూడా ఇష్టపడలా. అవును, ఆయన నాతో ఉన్నాడని చెప్పలేకపోయారు. భయపడ్డారు. వాళ్ళ ప్రాణాల కొరకు భయపడ్డారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి కూడా వాళ్ళు వెనకాడలేదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. అట్టి జీవితం దేవుడు ఆత్మ ద్వారా మనకి ఇచ్చేవాడు. చాలా మంది ప్రార్థన చేయండమ్మా అంటే లేదు, భయం. ఆత్మ ఉంటే భయం ఎందుకు పడాలమ్మా? ఆత్మ వల్ల ధైర్యపరిచేవాడు ఆయన. నీకు ధైర్యం ఇచ్చేది ఆయన. వాక్యం చదవండి అంటే మీరు చదవండి, మీరు ప్రార్థన చేయండి. మరి ఏం క్రైస్తవురాలమ్మా మనము? మరి ప్రభు కోసం నిలబడాలి కదా. ఇప్పుడు ఎక్కడైనా దేవుడు నేను తీసుకెళ్ళి నువ్వు ఒక హాస్పిటల్లో ఎవరినో చూడటానికి వెళ్ళావు. అలాగే ఎవరో నువ్వు నీకు గుర్తించి అమ్మా మీరు క్రైస్తవురాలా కొంచెం ప్రార్థన చేయండి అమ్మా అంటే ఏం చేస్తారమ్మా? దేవుని సంగమా, అదే తేడా. ఆత్మ లేని వారికి, ఆత్మ ఉన్న వారికి. ఆత్మ ఉన్నవారు ధైర్యంగా ఉంటారు. అవకాశం కోసం ఎదురు చూస్తారు. ద్వారాలు ఎప్పుడు తెరవబడతాయని ఎదురు చూస్తారు. దేవుడు నన్ను ఎక్కడ వాడుకుంటాడని ఎదురు చూస్తూ ఉంటారు. ఇదిగో దేవా, నేను నీ పాత్రని వాడుకోని. ఆమేన్. ఆత్మకి వాళ్ళకి రాకముందు ఎలా ఉన్నారు? మత్తయి సువార్త 26:56 ప్రకారం ఒకసారి చూడమ్మా. 26:56. 26:56. అయితే ప్రవక్తల లేఖనములు నెరవేరునట్లు ఇదంతయు జరిగినని చెప్పెను. అప్పుడు శిష్యులందరూ ఆయనను విడిచి పారిపోయారమ్మా. తర్వాత మళ్ళీ ఆయన కనిపించినప్పుడు ఆనందపడ్డారు. అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుడు పొందిన తర్వాత ఆమేన్. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 14-41 వరకు ధైర్యంగా నిలబడి ఆయన దేవుడి గురించి సాక్ష్యం చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ప్రభు ఎవరు అనేది వాళ్ళు హృదయాలు నొచ్చుకున్నాయి అని చెప్పారు. వాక్యం వినినప్పుడు వాళ్ళ హృదయాలు నచ్చుకొని మేమేం చేయాలి అన్నారు. ఎక్కడ ఉన్న పేతురుని ఎక్కడికి తీసుకొచ్చాడు ఒకసారి ఆలోచించండి. ఆమేన్. దాని తర్వాత ఎంత ధైర్యంగా ప్రకటించారంటే వాక్యము. వాళ్ళని చెరసాల్లో పడేసినా కూడా అపోస్తల కార్యం 4:20 వాళ్ళు ఏం చెప్తున్నారు చూడండి. 4:20. మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చిరి. ఆమేన్. ఎవరమ్మా ధైర్యం ఇచ్చింది? ఒకప్పుడు పారిపోయిన వారు, దాక్కున్న వారు, ఎవరు వాళ్ళకి అంత ధైర్యం ఇచ్చింది? అందుకే వాళ్ళకి ఇంక అక్కడి నుండి ఆత్మని పొందిన తర్వాత దేవుడికి సమస్తము సాధ్యమే కాబట్టి వాళ్ళ జీవితాలు మారిపోయిన ధైర్యం వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకే మరణించినా ప్రభు కొరకనట్లుగా జీవించారు. అపోస్తల కార్యం 5:41 దే రిజాయిస్డ్ ఇన్ సఫరింగ్. చదవమ్మా. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు సంతోషించుకుంటూ
వాళ్ళు ఇంకా ఎవరికి భయపడరు. ఉమ్, దేవుని సంగమా, ఆత్మ వారు జీవితం చూడండి ఎలా మారుస్తాడో. ఇదే శిష్యులు, యేసుక్రీస్తు ప్రభుతో తిరిగిన శిష్యులు ఒకప్పుడు అధైర్యంతో దాక్కొని మనుషుల ముందు వాళ్ళు కనీసం సాక్ష్యం చెప్పలేకపోయారు. ఇప్పుడు 120 మంది పొందుకున్నారు. ఆ 120 మందితో అనేక సంఘాలు తెరవబడినాయి. ఆమేన్, హల్లెలూయా. వాళ్ళు ఎక్కడికెళ్ళినా దేవుడు సువార్త ప్రకటిస్తున్నారు. ప్రభు నామం కొరకు శ్రమలొచ్చినా కూడా ఆ శ్రమల్లో ఆనందపడుతూ వాళ్ళు జీవించినట్లుగా మనకు కనపడుతూ ఉంది. అందుకే నిన్న ప్రభు చెప్పిన మాట, ఆత్మకు ముందు, ఆత్మకు తర్వాత జీవితం ఎలా ఉందో చెప్పమన్నాడు. ఎందుకంటే ఆయన ఆత్మ ద్వారా మనం సమస్తము చేయగలం. ఆమేన్, హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే దేవుని సంగమా, ప్రకటన గ్రంథంలో 11వ అధ్యాయము 11వ వచనం ఏం చెప్తున్నాడు? ఆళ్ళు ఎలా జయించారంట? నీకు జయము కావాలి, విజయం కావాలి, అపవాది మీద విజయం కావాలంటే నీ నీ శక్తి వలన అవుతుందమ్మా? నీ ప్రార్థన వలన అవుతుందా? లేదు. ఆ? చెప్పండి. వాడిని లేదు. గద్దించాలన్నా, వాడిని ఆత్మ ఇది చేయాలన్నా ఆత్మ లేకుండా ఏం చేస్తావమ్మా? ఎలా పోరాడతావు? ఆ, నీకు ఆత్మ ఖడ్గం లేదు. ఆ? నీకు ఆత్మ ఖడ్గం లేదు. దేవుడిచ్చిన సర్వాంగ కవచం లేదు. ఎలా నిలబడగలవు ఆయన ముందు? మీరు ఆలోచించండి. పేతురు, భయపడిన పేతురు తర్వాత లేచి ఆయన దేవుని యొక్క వాక్యం. వీళ్ళందరూ ఏంటంటే ఆత్మ పొందిన తర్వాతే జ్ఞానం, ఆత్మ పొందిన తర్వాతే వాళ్ళ దేవుడు వాక్కు శక్తి కలిగింది. ఆత్మ పొందిన తర్వాతే వాళ్ళ ప్రార్థన జీవితం మారిపోయింది. ఆత్మని పొందిన తర్వాతే వాళ్ళు అనేక మందికి సాక్షులుగా నిలబడ్డారు. ఆత్మ లేకుండా సాక్ష్యాలు ఇవ్వలేమమ్మా. నీలో లేనిది ఏమిస్తావు? నువ్వు అనుభవించిందే చెప్పగలము మనం. మన లేనిది ఏం చెప్తాం చెప్పండి? ఎవరన్నా గాని, సేవకుడైనా ఆయనలో లేనిది ఏమి ఇవ్వగలడు ఎవరికి? ఆయనలో ఉన్నదే ఇవ్వగలడు కదా. ఎవరన్నా గాని మనం అందరం ఆయన్ని అనుభవిస్తేనే ఆయన గురించి మనం మాట్లాడగలం. ఆయన్ని అనుభవిస్తేనే ఆయన గురించి ప్రకటించగలము. ఆయన చేసిన కార్యాలు బట్టి మనం ఆయన కొరకు సాక్షులుగా నిలబడుకున్నాం. అందుకే దేవుడు ధైర్యంగా వాళ్ళని ఆత్మనిచ్చి వాళ్ళని సాక్షులుగా ఉంచారు. ఏంటంటే మనము అయన్నిటికి మనం సాక్షులుగా ఉండాలి. ఒక మనిషి జీవితం మారినప్పుడు అది దేవుడు సాక్ష్యం ఇవ్వాలి. ఎలా ఇవ్వాలంటే దేవుడే మార్చాడు. ఒకప్పుడు తాగుబోతుడు, ఒకప్పుడు పేకాడేవాడు, ఒకప్పుడు వ్యభిచారం చేసేవాడు, ఒకప్పుడు ఇలాగ ఉండేవాడు. మనమే సాక్ష్యం చెప్తాం. ఎందుకంటే దేవుడు వాక్కు శక్తి అలాంటిది. మారు మనసు ఇచ్చే శక్తి దేవుడు వాక్కుకే ఉంది. పరిశుద్ధాత్మ దేవుడికే ఉంది ఆ శక్తి. ఒక మనిషిని అదే ప్రభు వైపు ఆకర్షించడం అది ఆయన వల్లనే అవుతుంది. మనం పాత్రలు మాత్రమే. కానీ మనం అనుభవించేది అన్నీ మనము ప్రకటించేవారుగా ఉండాలి. సాక్ష్యం ఇచ్చేవారుగా ఉండాలి. అందుకే యోహాన్ చెప్తాడు. యోహాన్ రాసిన మొదటి పత్రికలో మీరు చదువుకుంటూ వెళ్తే చదవమ్మా ఒకసారి. మొదటి పత్రిక ఎన్నో అధ్యాయం? 4, 5 చూడమ్మా ఒకసారి. 4వ అధ్యాయం. అవును. ఓకే. వారు లోక సంబంధులు కనుక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు, లోకము వారి మాట వినును. మనము దేవుని సంబంధులము, దేవుని ఎరిగిన వాడు మన మాట వినును, దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన అంతే కదా. మనము దేవుడి సంబంధమైన వారే మన మాట వింటారు. అవును. లేకపోతే మన మాట వినరు. తర్వాత ఆయన సాక్ష్యం చెప్పుకుంటూ వస్తాడు. మేము కల్లారా దేంతో చూసాము ఏమే దాని గురించి మేము మాట్లాడుతున్నాం అంటున్నారు. వాళ్ళ ప్రభు ఏమే మాట్లాడినంతా వాళ్ళు విన్నారు, అదే ప్రకటించారు. ఏమే అందుకే దేవుడు ఆత్మ నీలోకి వచ్చినప్పుడు, దేవుడు ఆత్మ ద్వారా నడిపించబడినప్పుడు బలహీనులు బలవంతులు అవుతారు. భయపడేవారు ధైర్యంగా ఉంటారు. అండర్స్టాండ్ చేసుకోండి. మామూలుగా ఉన్న వ్యక్తి అభిషేకం పొందిన తర్వాత వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయి అనేది మనకి వాక్యం ద్వారా తెలుస్తుంది. ఒకప్పుడు మనం దాక్కునేవారం. ఒకప్పుడు బయటకు ప్రకటించడానికి కూడా భయపడేవారం. నేను మొదటిసారి మైక్ తీసుకున్నప్పుడు నా కాలు, చెయ్యి వణుకుతూ ఉంది. ఇలా ఇలా గడగడగడగడలాడుతూ ఉంది.
సాక్ష్యం చెప్పాలన్నా గడగడగడలాడుతూ ఉంది. కానీ దేవుడు ఎప్పుడు ఆత్మనిచ్చాడో ధైర్యంగా ఆయన అనేక మంది నా జీవితం మీద ప్రవచించారు. అది కూడా ప్రవచన ద్వారా కాదు. నన్ను చూడంగానే ప్రవచించారు. మొదటి వ్యక్తి సుందరరావు గారే. హల్లెలూయా. ఆయన నన్ను ఫస్ట్ టైమ్ చూడంగానే సేవ చేస్తావా అని అడిగాడు. చేస్తాను బ్రదర్ అన్నా. జాగ్రత్త తొందరగా ఒప్పుకోమాక అన్నాడు. లేదు బ్రదర్ నేను చేస్తానన్నాను. సరే అన్నాడు. ఆ 2 రోజుల తర్వాత మా పాస్టర్ గారు, "ఏయ్! దేవుడు నిన్ను పిలిచాడు రా" అన్నాడు. చూసారా కన్ఫర్మేషన్ ఎలా వస్తదో? తర్వాత అనేక ప్రదేశాల నుంచి మనుషులొచ్చారు. వాళ్ళు ప్రార్థన చేసి ప్రవచించలా. ఫేస్ చూసి ప్రవచించారు. మొఖం చూడంగానే బాబు నువ్వు సేవ చేస్తావా అని అడిగారు. మరి అదేంటో మరి దేవుడు ఆత్మ చూడండి ఎలా పనిచేస్తాడో. వచ్చిన వారందరూ నా మీద ప్రవచించిన వారే. అందుకే దేవుని సంగమా ప్రవచన అనేది మీరు తీసి పడేయడానికి వీలు లేదు. దేవుడు ఏది ప్రవచిస్తున్నాడో అది స్వీకరించండి. దేవుడు నీకు ప్రత్యేకంగా మాట్లాడుతున్నప్పుడు అది స్వీకరించండి. ఎందుకంటే ఆ మాటకి లోబడిన వారికే అపోస్తల కార్యం 5వ అధ్యాయము 32వ వచనంలో ఆయన చెప్పిన మాటకి విధేయత చూపించిన వారికే ఆత్మ కలుగుతుందని చెప్తున్నాడు. చదవండమ్మా. మేమును దేవుడు తనకు విధేయులైన వారికి అనుగ్రహించిన పరిశుద్ధాత్మయు ఈ సంగతులకు సాక్షులమై ఉన్నామని చెప్పిరి. ఆమేన్. నీకు ఎలా వస్తుంది? ఆత్మ ఎలా వస్తుంది? విధేయులైన వారికి. విధేయులైన వారికి దేవుడు అనుగ్రహించే పరిశుద్ధాత్మ. మనం దేవుడి మాటకి విధేయత చూపించాలి. నువ్వు ఏ సంఘమై ఉండొచ్చు, నో ప్రాబ్లం. కానీ ఆ సంఘంలో మార్పు అగ్ని నువ్వు తీసుకురావాలి. ఆ యొక్క ఫెలోషిప్ సహవాసంలో నువ్వు తీసుకురావాలి. నువ్వు పరిశుద్ధాత్మ దేవుని పొందుకుంటే కనుక నీతో పాటు ఉన్న వారు కూడా పరిశుద్ధాత్మ పొందుకున్నట్లుగా ఉండాలి. ప్రార్థన చేయాలి. దేవా నాకు ఇచ్చిన ఆత్మ ఈ బిడ్డ కూడా దయచేయి. అది ఎవ్వరికైనా ఇస్తాడమ్మా ఆత్మ, కొలత లేకుండా అని చెప్పాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. చూడండి, మీరు దేవుని యొక్క వాక్యంలో మీరు ఎక్కడైనా చూడండి, వాళ్ళ జీవితాలను ఒకసారి చూడండి. ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఆత్మ లేని వారుగా ఎలా జీవించారు, ఆత్మతో ఉన్నప్పుడు ఎలా జీవించారు. మెయిన్ ఎవరిని తీసుకోవాలంటే శిష్యుల్ని తీసుకోండి. చదువు రాదు ఏమ్మా, చదువు రాదు, చేపలు పట్టేవారు. మరి అట్టి దేవుడు అట్టి జ్ఞానం వాళ్ళకి ఇచ్చినప్పుడు చదువుతో ఏం పని లేదమ్మా. దేవుడు అదే గొప్పతనం దేవుడిలో. Amen. He calls the fools to confound the wise అన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం చూడండి. 1:27. ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకములో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన ఆమేన్. అందులో మనం ఉన్నామా లేదా? ఉన్నామండి. ఆమేన్. బలహీనలు తీసుకొని బలపరిచే వాళ్ళకి ఆయనకి ఒక సాక్షిగా పెట్టాడమ్మా. తెలివి లేని వారికి ఆయన తెలివి ఇచ్చి నడిపిస్తున్నాడు. అట్టి వారిని పిలుస్తాడు. అందుకే గాడ్ డస్ నాట్ కాల్ ద క్వాలిఫైడ్, ఈ క్వాలిఫైస్ ద కాల్. పిల్లపడిన వారిని క్వాలిఫై చేస్తాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంది అది. నాకు క్వాలిఫికేషన్ ఉంది, చెప్పే క్వాలిఫికేషన్ ఉంది, సేవకి నేను రెడీగా ఉన్నాను క్వాలిఫికేషన్ ఉందంటే అది సరిపోదు. ఆయన నేర్పించాలి. ఆయన మనకి తగ్గింపే జీవితం ఇవ్వాలి. ఆయన మనకి వాక్కు స్వరము, ఆ వాక్కు శక్తి మనకి ఇవ్వాలి. ఆయన మనని తయారు చేయాలి. మనం ఎంత బయటికి వెళ్ళి చదివిన వచ్చినా కూడా ఆత్మ లేకపోతే ఏమీ పనిచేయదు. అందుకే మీరు చూడండి, బైబిల్ కాలేజీకి వెళ్ళకుండా మీరు
థియోలాజికల్ స్టడీస్కి వెళ్లకుండా అట్టి వారిని లేవనెత్తున్నాడు. చూసారా, గమనించారా? ఎందుకంటే ఈ పెద్ద పెద్ద సంఘాలకి అన్ని త్వరరోజు మీరు చూడండి ఏమవుతాయో. సంఘాలని వాళ్ళు చెప్పుకుంటున్నారు, కానీ ఆ మూమెంట్ వస్తుంది చూడండి. దేవుడు ఆత్మ ఎలా పనిచేస్తాడో ఒకసారి చూడండి. జరగబోయే దినాల్లో వెర్రి వాళ్ళని లేవనెత్తాడు. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను బ్రదర్, నేను బైబిల్ కాలేజీకి వెళ్ళాను సిస్టర్, వాళ్ళని కాదు, దేవుడు ఆత్మనిచ్చి పంపిస్తాడు. వాళ్ళు నిలబడి ప్రకటిస్తారు, వాళ్ళు నిలబడి ప్రవచిస్తారు. 5-fold మినిస్ట్రీ క్వాలిఫైడ్ మినిస్ట్రీ కాదమ్మా, ఆయన క్వాలిఫై చేస్తాడు. ఆ మనిషిని పిలబడిన వారిని ఆయన క్వాలిఫై చేయాలి, ఆయన ముద్ర వేయాలి, పరిశుద్ధాత్మ ముద్ర వేయాలి. కొంతమంది ఏమనుకుంటారంటే, అందుకోసమే పౌల్ గారిని పేతురు గారిని, యోహాన్ని, యాకోబుని, వీళ్ళందరూ ఆండ్రూని, వీళ్ళందరినీ తక్కువ చూపు చూసేవారు. కానీ వాళ్ళు మాట్లాడిన తర్వాత ఇంత జ్ఞానం ఎక్కడిది? వాళ్ళకి ఆత్మ లేని జీవితం చూడండి, ఆత్మ కలిగిన జీవితం చూడండి. ఈ చివరి దినాల్లో నేను ఒక దర్శనం చూశాను. షాప్ లో నూనె అందరు తీసుకుని వెళ్ళిపోతున్నారు. సరే నేను వెళ్ళా, నేను కొన్ని బాటిల్స్ చూసా. అమ్మా నాకు కావాలంటే అదిగోండి సార్, తీసుకోండి సార్ అన్న. నేను అక్కడికి వెళ్ళేసరికి అయిపోయింది. అదేంటమ్మా నువ్వే కదా చూపించావు, వెళ్ళి తీసుకోమని, ఎవరో తీసేసుకున్నారంటే అక్కడ గొడవ చేశా. అదేంటి, అది నా నూనె, నేను తీసుకోవాల్సిన నూనె మీరు ఎలా ఇచ్చేస్తారు అన్నా. లేదు సార్, మీకోసం సార్ సెపరేట్ గా పెట్టాము రండి అని చెప్పి నన్ను పక్కకు తీసుకెళ్తున్నారు. దేవుని సంగమా, నూనె అయిపోతుంది, తీసుకున్న వాళ్ళు తీసేసుకుంటున్నారు, కొనవలసిన వాళ్ళు కొనేసుకుంటున్నారు. సమయం ఉన్నప్పుడే, పరిశుద్ధాత్మ ఈ భూమి మీద ఉన్నప్పుడే, అభిషేకము ఆయన ఉన్నప్పుడే కార్యాలు జరుగుతాయి, ఆయన ఉన్నప్పుడే. తర్వాత ఇది రెండోసారి దేవుడు చూపించటము. అనేక మంది నూనె తీసుకుని వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే వాళ్ళు థర్స్టీగా ఉన్నారు. అందుకే ప్రభు చెప్తున్నాడు 7వ అధ్యాయం యోహాను సువార్త 37-38 ప్రకారంగా. చదవమ్మా. 7:37 అన్నా? 7వ అధ్యాయం అన్నా? అవునమ్మా, 37-38. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆత్మ గురించి ఆయన ఈ మాట చెప్పెను. నీకు దప్పికొందా, ఆకలిగుందా, ప్రభు దగ్గరికి రా, ఆయన బాప్తిజం ఇస్తాడు. దప్పిక లేకపోతే చేసేదేం లేదు, ఆకలి లేకపోతే చేసేదేం లేదు. దేవుని సంగమా, ఆయన ఇప్పటికీ పిలుస్తున్నాడు, రండి 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 అని పిలుస్తున్నారు. ఎందుకంటే వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది, దానికి ముందు ఎలా ఉండేది నీ జీవితం అనేది ఒకసారి అప్పుడు పరిశీలన చేసినప్పుడు దేవుడు ఆత్మే నీలో పనిచేశాడు. దేవుడు ఆత్మే ప్రభు గురించి నీకు తెలియపరిచాడు. దేవుడు ఆత్మే తండ్రి గురించి చెప్పాడు. దేవుడు ఆత్మ నేను ఇంకా ఆత్మతోను సత్యముతోను ఆరాధించే విధానం నీకు నేర్పిస్తాడు. జరగబో సంగతులు నీకు తెలియపరుస్తాడు. వాక్యంలో తీసుకొని బోధిస్తాడు, బయటది ఏది బోధించడు. దేవుని సంగమా, ఆయన సహవాసం లేకపోతే అది క్రైస్తవ సహవాసమే కానే కాదు. ఎందుకంటే సమరయలో కొంతమంది విశ్వసించారు. అపోస్తుల కార్యం 8వ అధ్యాయం 9-11 వరకు చూడమ్మా. అందరూ సియోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణంలో గారడీ చేయుచు తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరచుచుండెను. కొద్దివాడు మొదలుకొని
గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్య పెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతి పరిచినందున వారతని లక్ష్య పెట్టిరి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ ఆమేన్. దానికి ముందు ఏం చేసేవాడమ్మా? గారడీలు చేసేవాడు. ఏమన్ సాసరి పని చేస్తూ ఉండేవాడు, ఉమ్, చేతపడిలాగా. చూసారా, ఆయన జీవితము దేవుడు యొక్క సువార్త వినంగానే ఆయన కూడా విశ్వసించాడంట. ఎందుకంటే దేవుడు రాజ్యము మాటల చేత కాదు, శక్తి చేత అని చెప్తున్నాడు. ఉమ్, అప్పుడు వాళ్ళు పరిశుద్ధాత్మ నిండుదల కలిగి, అది స్టెఫాన్ అన్నా ఫిలిప్ అన్నా ఎవరైనా గాని సువార్త ప్రకటించిన వారు దేవుని యొక్క శక్తితో ప్రకటిస్తారు. ఆ మాటల్లో జీవం ఉంటుంది. వాళ్ళకి మారు మనసు కలిగింది. మీరు 14-17 వరకు చదివితే అదే 8వ అధ్యాయము, వాళ్ళ లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోయింది. ఉమ్. వాళ్ళ జీవితాలు మారిపోయినాయి. ఎలా? ఆ దినాల్లో పరిశుద్ధాత్మ దేవుడు చేస్తున్న పనులు ఈ దినాల్లో కూడా అదే పనులు చేస్తున్నాడు. దేవుని సంగమా, ఆ గుంపులో మనం ఉండాలి. లేకపోతే ఏమవుతుందంటే నువ్వు ఒక మామూలు క్రైస్తవుడిగానే జీవిస్తావు. అంతకంటే నేను చెప్పేది ఏం లేదు. పరిశుద్ధాత్మతో సహవాసం చేయండి. ఒకవేళ పరిశుద్ధాత్మ లేకపోతే ప్రభుని అడగండి. నువ్వు ఆకలి తప్పిగా ఉంటే నా ఎదురుగా రండి అని పిలుస్తున్నాడు. మీరు గనక వస్తే ఆయన నింపటానికి సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవునికి ఇవ్వటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఆయన వాగ్దానం చొప్పున మనం ప్రార్థన చేస్తున్నాం. మనం ఏం సొంతంగా ఏం అడగట్లా. నేను నా ఆత్మని కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు కాబట్టి ఆయన ఆ మాట నెరవేర్చువాడు, నమ్మదగిన వాడు మన దేవుడు. అందుకే దేవుని సంగమా, మనము ఈ దినాన దేవుడు నాకు చెప్పిన మాట నేను మీకు ఇచ్చి ఉన్నాను. ఒక్కసారి మీరు చూడండి అంటున్నాడు. వాళ్ళ జీవితాలు ఆత్మకు ముందు ఆత్మకు తర్వాత ఎలా మారింది, నీ జీవితం కూడా అలాగే మారుతుంది. ఆత్మ లేనప్పుడు నువ్వు ఎలా జీవించావు, ఇప్పుడు ఆత్మతో ఉన్నప్పుడు ఎలా జీవిస్తున్నావు? ఆమేన్, హల్లెలూయా. మీరు గిడియని తీసుకోండి, మోషేని తీసుకోండి, ఎవరినన్నా తీసుకోండి. పాత నిబంధనలో ఆత్మ లేని జీవితం పరీక్షణ చేసుకోండి. ఆత్మ కలిగిన తర్వాత వాళ్ళ జీవితాలు పరీక్షణ చేసుకోండి. దేవుడు అప్పుడు ఆత్మనివ్వాలని అనుకున్నాడు, ఇప్పుడు కూడా ఆత్మనే ఇవ్వాలనుకున్నాడు. ఎందుకంటే గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ప్రకారంగా ఆయన ఇచ్చిన ఆ యొక్క వాగ్దానం చూడండమ్మా. 3 అమ్మా 3 అన్న 13. 3:13. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు ఆత్మ గురించి వాగ్దానము విశ్వాసము వలన మనకు వలన లభించున్నట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము యేసుక్రీస్తు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. ఆమేన్. దీని నిమిత్తమే కదా ఆయన చనిపోయి ఆత్మ గురించి వాగ్దానం నీకు ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు విశ్వాసముగా నువ్వు దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే నువ్వు క్రీస్తులో ఉన్ననాడలా 29వ వచనం చెప్తున్నాడు చూడండి. మీరు క్రీస్తు సంబంధులైతే సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఆమేన్. అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలన్నిటికీ వారసులు అవుతున్నాం. అన్యుల్ని కూడా కలుపుకున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అన్యులు కూడా ఇవ్వటానికి దానిలో కలుపుకున్నాడు. యూదులకే కాదు, ముందు యూదులకి ఆయన ఆత్మని కుమ్మరించాడు. తర్వాత ఆయన ఏం చేశాడు, తన ఆత్మని అన్యులు కూడా అపోస్తల కార్యం 10వ అధ్యాయంలో మీరు చూశారు, తెలుసు మీకు.
దేవుని సంగమా, మనం క్రీస్తులో ఉండిన ఎడల ఆయన సంబంధి అయితే నువ్వు అబ్రహాంకి వారసుడు, వాగ్దానాలన్నీ నీకు నెరవేర్చబడతాయి. అందులో ఆత్మ కూడా ఉన్నాడు. అందుకే దేవుని సంగమా, ఆత్మను అడగండి. ప్రభు రాకడ అతి సమీపం ఉంది. ఆమేన్. మా చనిపోయిన మా డాడీ కూడా వచ్చి యేసుక్రీస్తు ప్రభు తొందరగా వస్తున్నాడు రా అని చెప్తున్నాడు. మరి చనిపోయాడు కదా డాడీ. మరి ఎవరో ద్వారా దేవుడు మాట్లాడతాడు మనతో. ఎందుకు మాట్లాడతాడు? నా గురించే కాదు, నాతో పాటు ఇతరులు కూడా హెచ్చరించబడాలని, తెలుసుకోవాలని దేవుడు మాట్లాడతాడు. అతి త్వరలో వస్తున్నాడని చెప్తున్నాడు డాడీ. హల్లెలూయా. అదేం డాడీ అంటే, అదంతేరా, మరి ప్రభు వస్తున్నాడు కదా అన్నాడు. అంటే దేవుడు నానా విధాలుగా మాట్లాడతాడు. యేసుక్రీస్తు ప్రభు రానై ఉన్నాడు. మనం అందరము పరిశుద్ధాత్మ అభిషేకముతో ఆయన సన్నిధిలోకి వెళ్ళాలి. ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది. ఎందుకు ఆత్మ పొందుకోవాలి, ఎందుకు మనం ఆయనతో వెళ్తున్నాం అనేది ఆత్మ వారే మనకి తెలియపరచట్లేదు. ఇప్పుడు టైం లేదు కాబట్టి మనం అందరము ఆత్మ కలిగిన సంఘముగా మనం వెళ్ళాలి. ఈ సంఘము దేవుడు ఎంచుకున్నదే దాని కొరికే. నేను ఎప్పుడు మర్చిపోను ఆ దర్శనం. ఈ గ్రూప్ స్టార్ట్ అవడానికి కారణము ఆ దర్శనం. నేను ఎప్పుడు మర్చిపోను. రోడ్డు మీద వెళ్తున్నాను, బ్రదర్ గారు కలిశారు. రారిచి మోకరించి ప్రార్థన చేద్దాం అన్నారు. మేమిద్దరం, ఆయన పోలీస్ డ్రెస్లో ఉన్నాడు, నేను మామూలుగానే ఉన్నాను. ఇద్దరం అక్కడే రోడ్డు మీద పేమెంట్ మీదే కూర్చొని ప్రార్థన చేసుకున్నాను మోకరించి. నెక్స్ట్ మార్నింగ్ బ్రదర్ గారు కాల్ చేసి రిచి, మనము ఇప్పుడు సంఘాలు లేవు కాబట్టి, సంఘాలు చాలా మందికి వెళ్ళరు కాబట్టి కరోనా టైంలో మనం స్టార్ట్ చేయాలి అన్నారు. ఆన్లైన్ ప్రేయర్ స్టార్ట్ చేయాలి. అప్పుడు నేను వెంటనే, బ్రదర్ గారు ఇది దేవుడిదే, ఎందుకంటే దేవుడు రాత్రి నాకు మాట్లాడింది, మీరు ఇప్పుడు పొద్దున దాన్ని కన్ఫర్మ్ చేస్తున్నారు. అప్పుడు వెంటనే ఆయన ఉషా ఆంటీని, వసంత్ గారిని లైన్లో తీసుకొని అప్పుడు ఇది ప్రారంభించింది. దేవుడు ప్రణాళిక ఉంది. ప్రతి బిడ్డకి దేవుడు ప్రణాళిక ఉంది కాబట్టి ఇది స్టార్ట్ చేశాడు. ఆ ప్రణాళికలో మీరు ఉండాలి, ఆయన ఉద్దేశంలో మీరు ఉండాలి. మీరు పరిశుద్ధాత్మ దేవుడు కలిగి మనమందరం జీవించాలని యేసుక్రీస్తు ప్రభు ఇష్టపడుతున్నాడు. ఎందుకంటే చివరికి ఏంటంటే మనం క్రీస్తు స్వరూపంలోకి మార్చబడడానికి దేవుడి కొద్ది మాటలు హృదయంలో ఫలింపులో తీసుకొచ్చును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం.